ఇల్లు నమూనా కూడా మనకి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. నిజంగా ఈ మధ్య కాలంలో కూడా మేడం గారి చేతుల మీదుగా అనేక మందికి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వారు ఇవ్వడం జరిగింది, అర్హులైనటువంటి వారందరికీ కూడా. ఆ తర్వాత టీజీఎస్ పీటీసీఎల్ సిద్దిపేట, అదిగదిగో వస్తుంది వెలుగులు పంచే విద్యుత్ శాఖ ప్రగతి. మన శకటం జిల్లాలో మొత్తం 5,09,119,066 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టుగా ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 15 EHT సర్వీస్ సబ్స్టేషన్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్. ఈ స్టేషన్ల ద్వారా నిరంతర విద్యుత్ పంపిణీ జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో గృహజ్యోతి పథకం కింద 2,03,611 మంది లబ్ధి పొందున్నారని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి విద్యుత్ శాఖ తెలియజేస్తూ ఉన్నది. విద్యుత్ శాఖ యొక్క మా మంత్రులతో వారందరితో కూడా ఈ శకటాన్ని తయారు చేసి ప్రధానంగా గృహజ్యోతి పథకాన్ని మధ్యలో ఉంచి మరి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయానికి వారి యొక్క ప్రగతిని చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత టీజీఎస్ఆర్టీసీ రవాణా శాఖ టీజీఎస్ఆర్టీసీ రవాణా శాఖ మరి వీరు కూడా మరి మహిళలకు ఉచితమైనటువంటి ప్రభుత్వ పథకాలైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దేశంలోనే రవాణా శాఖ చాలా అత్యున్నతంగా నిలిచింది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈ నెల జనవరి 1 నుండి ఈ నెల 31 వరకు కూడా జరుపుకుంటున్నాము. మరి మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రహదారులపై జరిగే ప్రమాదాలు ప్రతిరోజు అనేక ప్రాణాలు తీసుకుంటున్నాయి. నెక్స్ట్ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రోజు సగటున 20 మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాటిపైన వారు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత అతి వేగంగా వెళ్ళడం అనేది అత్యంత ప్రమాదకరం అని చెప్పి సూచిస్తూ అనేకమైనటువంటి రోడ్డు భద్రత, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి శకటాలతో రోడ్డు రవాణా శాఖ చాలా గొప్పటి శకటాలను ప్రదర్శించింది. మరి ఆ తర్వాత మరి రైతే రాజు అన్నారు, జై జవాన్ తర్వాత జై కిసాన్ అన్నారు. రైతు లేకుంటే ఇది సమాజం లేదు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ పక్షాన కూడా ఇక్కడ శకటాల యొక్క ప్రదర్శన జరుగుతుంది. రైతు భరోసా సీజన్కు ఎకరానికి 6,000 చొప్పున పథకం ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మరి